హాయ్ అండి. మనం ఎన్నో రకాల పులిహోరలు చేస్తుంటాము. అయితే టెంపుల్లో పెట్టే ప్రసాదం పులిహోర తర్వాతనే ఏదైనా నేను చూపించిన విధంగా పులిహోరను ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అయితే అద్భుతంగా కుదురుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇందుకోసం నేను ముందుగా 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ రైస్ని నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1కి 2 గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇంకా మనం కుక్ చేసుకునే పని అయితే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు రైస్ని నానబెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రైస్ని కుక్కర్లో వేసి పొడిలాడే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన రైస్ని పళ్ళెంలో ఆరబోసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రసాదం పులిహోర కోసం మనం పౌడర్ని రెడీ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి 7 ఎండుమిర్చిని వేసుకోవాలి. అయితే కారం ఎక్కువ ఉన్న మిర్చి అయితే 4-5 వేసుకుంటే సరిపోతాయండి. నెక్స్ట్ ఇప్పుడు అదే పాన్లో 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీదే జస్ట్ కొంచెం వేగేదాకా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి ఆరబెట్టిన ఫ్రెష్ కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా డ్రై రోస్ట్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలా దినుసులని 90% వేగిన తర్వాత ఇందులో మనం 1 టీ స్పూన్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్ మీద చిటపటలాడే వరకు వేపుకోవాలి. ఈ పప్పు దినుసులన్నీ ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత వీటినన్నీ ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనిచ్చి మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఎంత ఫైన్ పౌడర్ అయితే అంత బెటర్ అండి. నెక్స్ట్ ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పులిహోర రెసిపీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను ఈ పెద్ద స్పూన్లతో 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు పచ్చెనపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసి వేగనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేరుశెనగపప్పు 1 చిన్న కప్పు, మన టేస్ట్ కోసం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎండుమిర్చి 10 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గే వరకు బాగా వేపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నట్టు అయితే తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు యాడ్ చేస్తున్నాను. ఈ మెంతులు ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువగా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్ మీదే క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పోపు దినుసులు ఈ పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఈ మిర్చిని అంతా కొంచెం పక్కన నెట్టుకొని ఈ పోపు దినుసులన్నీ ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ తీసి పెట్టేసుకోవాలండి. లేదంటే ఈ విధంగా చేయడం మీకు కష్టం అనిపిస్తే ఈ పప్పులన్నీ మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఈ పప్పులన్నీ పులుసులో బాగా ఉడికితే మెత్తపడిపోతాయి, అందువల్ల ఇలా కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొందరైతే ఈ చింతపండు సపరేట్గా ఈ పప్పులు సపరేట్గా వేయించి పెట్టుకుంటారు. అలా కాకుండా ఈ పోపులు కొంచెం ఉంచి దాంట్లోనే చింతపండు పులుసు పోసి ఉడికించామనుకోండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర పులుసు. ఈ ప్రాసెస్లో మీరు స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు పప్పులన్నీ సపరేట్ చేసుకోండి, అప్పుడు పప్పులు మాడిపోకుండా ఉంటాయి. ఇవన్నీ మనం పులిహోర పులుసు కలిపే ముందు రైస్లో యాడ్ చేస్తే అప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు 1/2 కేజీ రైస్కి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. అంటే 40 to 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. పాత చింతపండు అయితే ఇంకొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ముందుగా నానబెట్టి మరీ పలుచగా చిక్కగా కాకుండా ఈ విధంగా జ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్నంతా మనం ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పచ్చి కరివేపాకు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పులుసు ఉడికేటప్పుడు పచ్చి కరివేపాకు యాడ్ చేయడం వల్ల పులుసు ఎంతో గుమగుమలాడుతూ స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు హై నుంచి మీడియం ఫ్లేమ్ మీద పులుసుని బాగా ఉడకనివ్వాలి. పులుసు ఉడికే స్టేజ్లో కొంచెం బెల్లం ముక్క, ఇంగా పౌడర్ని యాడ్ చేసి అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ పులుసు 50% ఉడికే స్టేజ్లోనే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల మసాలా పౌడర్ యాడ్ చేసి మిగతాది పక్కన ఉంచుకోవాలి. ఈ పౌడర్ అంతా యాడ్ చేసిన తర్వాత ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఈ పులుసు అంతా చిక్కపడి ఆయిల్ అంతా పైకి తేరే వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా పులుసు అంతా చిక్కబడి ఆయిల్ అంతా పైకి రావాలి. అప్పుడు మనకు పులుసు అంతా పర్ఫెక్ట్గా రెడీ అవుతున్నట్టు. ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం వేసిన పచ్చిమిర్చి కూడా బాగా సాఫ్ట్గా ఇలా ఉడికిపోవాలి. మనం పోపులో వేసిన ఎండుమిర్చి కూడా మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఈ పులుసు అంతా చిక్కబడేలోపు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లో కారపోసుకోవాలి.
ఇప్పుడు ఈ రైస్ని అసలు ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకున్న తర్వాత పులిహోర పులుసు కలుపుకోవాలి. అప్పుడు మనకి బాగా పులుసు అంతా రైస్కి పడుతుందండి. ఈ రైస్ వేడిగున్నప్పుడు పులుసు కలిపే ముందు మనం ఇలా హోల్ చేసుకొని పచ్చి కరివేపాకు ఇందులో యాడ్ చేసి కొంచెం రైస్ అంతా పైన కప్పి పెట్టేయాలండి. సో ఈ విధంగా చేయడం వల్ల కరివేపాకులో ఉండే హెల్దీ వాల్యూస్ రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ పులుసులో వేసిన తర్వాత మిగిలిన పౌడర్ అంతా ఈ రైస్లోకి యాడ్ చేసేయాలి. ఇది రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే అప్పుడు బాగా రైస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ పౌడర్ని. ఇప్పుడు ఈ పౌడర్ అంతా రైస్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మన ఇంట్లో ఫెస్టివల్స్ అప్పుడు ఈ విధంగా ఎంతో టేస్టీగా టెంపుల్ స్టైల్ పులిహోర తయారు చేసుకోవచ్చండి. సో ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ పులిహోరని ట్రై చేయండి, చాలా అద్భుతంగా కుదురుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు మనం రోస్ట్ చేసి తీసి పెట్టుకున్న పప్పులన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. కాబట్టి ఈ స్టేజ్లో మనం ఈ పప్పులన్నీ యాడ్ చేస్తే ఎక్కువసేపు వరకు ఈ పప్పులు మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి. అందువల్ల కూడా ఈ పులిహోర తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పులిహోర పులుసు అంతా ఆయిల్ అంతా పైకి తేరి బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ పులిహోర పులుసు కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనకి కావాల్సినంత వరకు రైస్లోకి తీసుకొని కలుపుకోవాలి. ఈ పులుసుని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి ఎంత అవసరం అంత రైస్లో కలుపుకొని మిగతాది చల్లార్చి ఎయిర్టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టోర్ చేసుకున్న పులుసుని మనకు కావాల్సినప్పుడు వేడి చేసి రైస్లో కలుపుకోవచ్చు. ఇది చూడండి, పచ్చిమిర్చి బాగా చెదిరిపోయాయి. ఈ విధంగా బాగా చెదిరినప్పుడు మనకు పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి ఎంత రైస్లోకి అవసరం అంత కలుపుకోవాలి. నేను చేసిన మెజర్మెంట్ ప్రకారం ఈ పులుసు అంతా ఈ రైస్కి సరిపోద్ది. ఇప్పుడు ఈ పులుసునంతా పూర్తిగా రైస్లోకి వేసేసుకొని కొంచెం కొంచెంగా రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ పులిహోరని ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం చేశారంటే ఉప్పు, కారము, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోద్ది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు, అంత బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా రైస్కి అంతా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకొని 1/2 అవర్ వరకు పక్కన ఉంచేసేయాలండి. అప్పుడే ఈ రైస్ అంతా ఉప్పు, కారము, పులుపు అబ్జర్వ్ చేసుకుని తినేదానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మనం యాడ్ చేసే పౌడర్ల వల్ల ఈ పులిహోర ఉడికేటప్పుడే ఈ గుమగుమ చుట్టుపక్కల వ్యాపిస్తుందండి, అంత బాగుంటుంది స్మెల్. మీరు అచ్చం ఈ విధంగానే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పులిహోరని 1/2 అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.